హ్యాపీ డేస్ చిత్రంతోనే లక్షలాది పురుష పుంగవులు వయోభేదం లేకుండా తమన్నాపై మనసు పారేసుకున్నారు. రచ్చా సినిమా ఆమె కోసమే ఆడిందన్న అందమైన ఆరోపణలు సైతం తమన్నా ఎదుర్కోవడం మనకు తెలుసు. సామాన్య ప్రేక్షకులు కుర్ర హీరోలు మాత్రమే కాదు, వయసు మళ్లిన హీరోలు సైతం ఆమెతో నటించాలని తహతహలాడుతుండడం చర్చనీయాంశమవుతోంది. రచ్చా ఆడియో ఫంక్షన్ లో తమన్నాను చూస్తుంటే ఒకవేళ 150వ చిత్రంలో నటిస్తే ఆ చిత్రంలో తమన్నాను హీరోయిన్ గా పెట్టుకోవాలనిపిస్తోందని చిరంజీవి ప్రకటిస్తే రీసెంట్ గా అదే పని నాగార్జున కూడా చేసేశారు. తడాఖా ఆడియో ఫంక్షన్ లో తమన్నా అందంపై ప్రత్యేక ప్రశంసలు కురిపించిన నాగార్జున ఆమెతో నటించాలని ఉందంటూ తన ఆకాంక్షను వెలుబుచ్చారు. తమ కుమారులతో నటించిన హీరోయిన్ తో తాము నటించాలని ఈ ఇద్దరూ సరదా కోసమైనా ఆశపడడం తమన్నాకు గల క్రేజ్ తేటతెల్లం చేస్తోంది. తండ్రి సరసన నటించిన శ్రీదేవితో ఏకంగా 2 సినిమాల్లో నటించిన నాగార్జున తన కుమారుడు నాగచైతన్యతో 2 సినిమాల్లో నటించిన తమన్నాతో ఒక చిత్రంలోనైనా నటిస్తాడేమో వేచి చూడాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశ్రీ తెలుగు.